1 కోటి మంది కూడా ఉండని ఒక చిన్న దేశం, ఆ దేశం పేరే ఇజ్రాయెల్. అయితే ఇది ఒక చిన్న దేశమే కానీ టెక్నాలజీలో, అలాగే వైద్య రంగంలో, ఆర్మీ విషయంలో అయితే అందరికంటే ముందు ఉండాలని ఎప్పుడు పోటీ పడుతూ ఉంటుంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడుతూ ఉంటుంది. అయితే మనం వాడే ప్రతి టెక్నాలజీలో ఏదో ఒక టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అంత ఆధునికతను కూడుకుని ఉంది. టెక్నాలజీలో మనకంటే 10 రెట్లు ముందు ఆలోచిస్తూ ఉంటుంది. అయితే టెక్నాలజీపై ఉండి దేశం ముందుకు వెళ్తూ ఉండి పాత పురాతన సంస్కృతి అయితే మాత్రం విడిచిపెట్టలేదు. వాటిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తుంది. అయితే అత్యంత తీవ్రమైన పొడి వాతావరణం ఉండే ఈ దేశంలో వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా అయితే నిలిచింది. ఈ దేశం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఇజ్రాయెల్ విస్తీర్ణం కోసం అయితే వస్తే చెప్పుకోవాలంటే అమెరికాలో న్యూజెర్సీ అయితే ఎంత ఉంటుందో అంత ఉంటుందన్నమాట. రోడ్డు మార్గాన్ని ఈ దేశం ఉత్తరం నుంచి దక్షిణ భూభాగాన్ని చేరడానికి కేవలం 6 గంటలు చాలు. అడ్డంగా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లేందుకు కేవలం 90 నిమిషాల సమయం అయితే పడుతుందండి. కానీ ఈ దేశంలో ఒకవైపు పూర్తిగా ఎడారి, ఇంకోవైపు ఇసుక బీచ్లు ఉంటాయి. మరోవైపు మంచు పడే పర్వతం మౌంట్ హెర్మన్ ఉండటం విశేషం. ఇజ్రాయెల్ జనాభా 97 లక్షలు. అయితే వీరిలో యూదులు, అరబ్బులు, క్రిస్టియన్లు సహా ఇతర మతస్థులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్యలో ఉన్న మృత సముద్రం అంటే డెడ్ సీ అన్నమాట. ఈ సముద్రం అయితే కదలదు, అలా స్థిరంగా అయితే ఉంటుంది. భూమిపైన అత్యంత పల్లవ ప్రాంతం కూడా ఈ సముద్ర మట్టానికి 1300 అడుగుల దిగువ అంటే కిందకు ఉందన్నమాట. అయితే ఈ దేశం మొత్తం 100కి పైగా బీచ్లు ఉండడం ఇక్కడైతే మరొక విశేషం. ఇవి మధ్యధరా సముద్రం, డెడ్ సీ తీరాల్లో అయితే సందర్శకులకు డెడ్ సీ ఓ పర్యాటక ప్రాంతం. ఎర్ర సముద్రంలో దిబ్బలు, డైవర్లను బాగా ఆకర్షిస్తాయి. అంటే నీటిలోకి వెళ్ళి సందర్శిస్తారు కదా, వాళ్ళన్నమాట డైవర్. మనం ఎవరైనా మన బీచ్లో మునిగిపోతుంటే కాపాడడానికి మనకైతే మనుషులు వస్తారు. అక్కడ మనుషులతో పాటు రోబోలు కూడా పనిచేస్తాయి అన్నమాట, లైఫ్ గార్డుల కింద. అయితే ఇక్కడ వజ్రాల వ్యాపారం కూడా అయితే ఎక్కువ జరుగుతుందంట. అందులో ఎక్స్చేంజ్ అయితే అతిపెద్ద దేశాల్లో ఇది ఒకటి. ఇక్కడికి డైమండ్ టూరింగ్ కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయితే డైమండ్ కొనడానికి, అమ్మడానికి కూడా వస్తుంటారు. ఇక్కడ ఎలర్ట్ నగరం ఒకటి ఉంటుంది. ఆ ఎలర్ట్ నగరంలో మనం ఏమన్నా కొనుక్కున్న వాటికి వ్యాట్ ట్యాక్స్ అయితే పడదు. ఎందుకంటే మనం విదేశాలు ఏమన్నా కొనుక్కున్నప్పుడు దాన్ని ఎయిర్పోర్ట్లో తెచ్చినప్పుడు దానికి ట్యాక్స్ అయితే పడుతుంది. అయితే అక్కడ కొన్న వస్తువులు మాత్రం ట్యాక్స్ అయితే పడదు మనకు తీసుకొచ్చేటప్పుడు. ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్స్, నగలు ఇలా యాత్రికులు ఏమన్నా కొనుగోలు ఎక్కువ చేస్తుంటారు అన్నమాట అక్కడ. ఇజ్రాయెల్ ప్రజలు తమ భాషకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ విషయంలో అయితే మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. అక్కడైతే 2 భాషలు ఉంటాయి ఇజ్రాయెల్లో. ఒకటి హెబ్రూ, అయితే రెండవదేమో అరబిక్. అయితే 200 ఏళ్ల క్రితం నాటి హెబ్రూ భాషను వాళ్ళని అంతరించిపోతుంది అనే నాటికి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని జాతీయ భాషగా చేసి దానికి మళ్ళీ కొత్త వరవడు అయితే కలిగించారు. దీనిపై వాళ్ళకి భాషపై ఎంత ప్రేమో తెలుస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు చరిత్రను కూడా కాపాడుకోవడానికి ఏదైనా చేస్తారు. అయితే ఇక్కడ మ్యూజియంల సంఖ్య ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్న మ్యూజియంలో ఇజ్రాయెల్ అయితే ఎక్కువ ఉన్నాయి. అయితే 230 పైగా మ్యూజియంలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులోని ఎక్కువ వస్తువులు, సైన్స్ సంబంధించిన జ్ఞాపకాలు, ఇంకా జెరూసలేంలో పాతకాలం నాటి వస్తువులు ఏమున్నాయో అవన్నీ దాంతో భద్రపరుస్తారన్నమాట. ఒక జెరూసలేంలోనే 2000 పైగా ఉన్నాయి. ఇక్కడ ఒక వింత ఆచారం కూడా ఉంది. అదేంటంటే మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాం. అయితే ఏదో మొక్కుని మనసులోని వచ్చేస్తాం. ఇక్కడైతే అలా కాదు. దేవుని పేరిట అయితే చాలా లేఖలు అయితే వస్తాయంట, అంటే ఉత్తరాలు అన్నమాట. మనం దేవుణ్ణి మనకి ఇష్టమైంది కోరుతూ ఉత్తరం రాసి జెరూసలేం పంపిస్తే ఆ జెరూసలేంలో ఒక వెస్ట్రన్ వాల్ అనే ఉంటుందంట. అందులో గోడకి పగులు ఉంటాయి కదా, ఆ పగులు పెద్ద పగులు ఉంటాయి. అందులో అయితే ఉత్తరాలు అయితే ఉంచుతారంట. మీరు వెజ్ లవర్ అయితే ఇజ్రాయెల్ వెళ్తే మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వెజ్ అయితే తింటారన్నమాట. వాళ్ళు ఎక్కువ వెజ్ తినడానికే ఇష్టపడతారు. ఎక్కువ హోటల్స్లో వెజ్జే వండుతారనమాట. అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక రూల్ అయితే పెట్టింది. ఇది 2012 నుంచి అయితే తీసుకుందనమాట. అయితే ఏంటంటే బులిమియా అనే ఒక ఆహార రుగ్మతలతో పోరాడేందుకు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే
మనకి ఇక్కడ అందంగా ఉండడం కోసం ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండడం మోడల్స్ అయితే చాలామంది చేస్తుంటారు. డైట్ ఎక్కువ చేస్తుంటారు. అక్కడైతే డైట్ అయితే కుదరదన్నమాట. వాళ్ళు ఎంత ఎత్తున్నారో దాని తగ్గ బరువు ఉంటేనే ఆఖరికి క్యాట్ వాక్ చేయడానికి వస్తారు కదా ర్యాంప్ పైన, వాళ్ళు కూడా రావాలంటే క్యాట్ వాక్కి డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ హైట్ తగ్గ బరువు ఉన్నారో లేదో చూసుకుని సర్టిఫికేట్తో ఉంటేనే ర్యాంప్ పైకి అయితే రాణిస్తారంట. బాగుంది కదా. మన ఇంట్లో ఎంతో ప్రేమగా చచ్చిపోయిన కుక్కనైతే మనం ఏం చేస్తాం, మన పక్కనున్న పెరట్లోనో లేకపోతే దూరంగా ఎక్కడన్నా పూడ్చిపెడతాం. కానీ ఇజ్రాయెల్లో అయితే పెద్ద కుక్కలకైతే పెద్ద శ్మశానమే ఉందంట. అది అతిపెద్ద కుక్కల శ్మశానంగా అయితే చరిత్ర కూడా ఎక్కింది దక్షిణ ఇజ్రాయెల్లో. ఇంకా టెక్నాలజీ గురించి అయితే మనకు చెప్పక్కర్లేదు, ప్రపంచానికి ఆదర్శంగా అయితే నిలిచింది. ఇంత చిన్న దేశంలో ఏకంగా 3000 పైగా స్టార్టప్ కంపెనీలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో స్టార్టప్ కంపెనీలు మరెక్కడ అయితే లేవు. ఇప్పుడున్నీ ఎక్కువగా వర్క్ స్టేషన్, ఎక్స్పీరియన్ మరియు మైక్రోసాఫ్ట్ ఇక్కడ అయితే అభివృద్ధి చేశారన్నమాట. మైక్రోసాఫ్ట్ ఇజ్రాయెల్లో R&D విభాగం అత్యంత శక్తివంతమైనది. ఇంకా పేటమ్, MMX చిప్ డిజైన్ ఇజ్రాయెల్లో అయితే జరిగింది. వాయిస్ మెయిల్ టెక్నాలజీని కూడా ఎక్కడైతే అభివృద్ధి చేశారు. అలాగే మనం మోటార్లో వాడతాం కదా, ఆ ఫోన్ కూడా ఎక్కడైతే డెవలప్ చేశారు. మోటార్లో మీలో ఎంతమంది వాడారో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకా బాగా విప్లవాత్మకంగా సృష్టించింది అయితే 3D ప్రింటింగ్, అదే డ్రిప్ ఇరిగేషన్, 3D ప్రింటింగ్ వంటి వాటిల్లో విప్లవాత్మక టెక్నాలజీని. డ్రిప్ ఇరిగేషన్ అంటే కొంతమంది తెలియకపోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ నీరుతో ఎక్కువ పంటను అయితే పండించవచ్చు అనమాట. ఇక యుద్ధ విషయానికి వస్తే ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి అయితే ఏ దేశం అయితే సాహసించదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇండియన్ తెలుసు తన చిన్న దేశం అని, చుట్టూ తనకు ప్రమాదం పొంచి ఉందని. అందుకని ఇజ్రాయెల్ ఒక అడుగు ముందుగానే ఉంటుంది శత్రు దేశాల కంటే, టెక్నాలజీ పరంగా అన్నిట్లో పరంగా. అది ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనకి ఈజిప్ట్, జోర్డాన్ మరియు సౌదీ ఇలా అన్ని గల్ఫ్ దేశాల నుంచి బెదిరింపులు అయితే ఎప్పటి నుంచో అయితే చూస్తుంది ఇజ్రాయెల్. ముఖ్యంగా దాని శత్రు దేశాలు సౌదీ, ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్ట్ ఇలా ఉమ్మడి దాడులు కూడా జరుగుతుంటాయి అయితే ఇజ్రాయెల్ మీద. తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు బలమైన ఆర్మీని అయితే రెడీ చేసుకుంటుంది ఇజ్రాయెల్. ఇక్కడ ఆర్మీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లోంచి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు చాలా ఇష్టంగా ఆర్మీలో అయితే చేరుతారు. వాళ్ళకి దేశం పైన ఇష్టం అయితే కావచ్చు. అయితే యుద్ధం అంటూ వస్తే ఇజ్రాయెల్తో ఎలా ఉంటుందో అయితే చాలాసార్లు అయితే అందరికీ నిరూపించింది. అందులో ఒకటి 1978 ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్పై అయితే దాడి చేసింది. 1981లో ఇజ్రాయెల్ లెబనాన్ నుండి ఇస్లామిక్ ఉగ్రవాదులపై అయితే దాడి చేసింది. 2006లో లెబనాన్ మరియు గాజా వద్ద ఉన్న ఉగ్రవాదులను కూడా ఇజ్రాయెల్ అయితే యుద్ధం చేసింది. ఇలా వాళ్ళ దేశంపై ఎవరైతే తిరగబడతారో వాళ్ళనైతే మట్టుపెట్టడానికి అయితే ఇజ్రాయెల్ ఎప్పుడు ముందడిగే వేస్తుంది. ఆల్రెడీ గాజాకి ఇజ్రాయెల్కి యుద్ధం అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు ఇప్పుడైతే. అలా తన దేశం జోలికి వస్తే ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టదు ఇజ్రాయెల్. అందుకనే ముందుకు అయితే దాడి చేయడానికి ముందుకైతే వస్తుంది. ఇదన్నమాట ఇజ్రాయెల్ కోసం నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్లు అయితే మీకు చెప్పడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.